సో ఎన్యువల్ కూడా మనకి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు అనమాట. సో దానికోసమే చెప్పడానికి కారణం. చూడండి ఒకసారి, ఇందులో సర్క్యులర్ ఇన్వాల్యూట్, ట్రయాంగులర్ ఇన్వాల్యూట్, స్క్వేర్ ఇన్వాల్యూట్, అలాగే పెంటాగన్, అలాగే హెక్సాగన్, సో ఇవన్నీ కూడా అడుగుతున్నారు అనమాట. సో దానికోసం చెప్పడానికి కారణం. ఫస్ట్ చూడండి ఒకసారి, సర్క్యులర్ ఇన్వాల్యూట్ కొంచెం డిఫరెంట్. సో రిమైనింగ్ అన్నీ కూడా ఈజీ అన్నమాట, చాలా ఈజీ మీకు, ఎందుకంటే అన్నీ చేస్తున్నారు కాబట్టి. సాలిడ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇన్వాల్యూట్ చాలా ఈజీ మీకు. చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అలా అడుగుతాడు అనమాట, డ్రా ఇన్వాల్యూట్ ఫర్ సర్క్యులర్ ప్లేట్ డయా 30 mm అన్నాడు అనుకోండి, 20 mm అన్నాడు అనుకోండి. క్వశ్చన్ చూడండి ఒకసారి, డ్రా ఇన్వాల్యూట్ ఫర్ సర్క్యులర్ ప్లేట్ డయా 20 mm. 20 mm రేడియస్తో ఒక ఇన్వాల్యూట్ని డ్రా చేయమన్నాడు అన్నమాట. చూడండి ఒకసారి ఎలా డ్రా చేయాలో చెప్తాను. చూడండి ఒకసారి, ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా దాన్ని రైట్, డయా ఇచ్చాడు 20 mm కదా, దీని నుంచి సర్కాఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సర్కాఫరెన్స్ చూడండి ఒకసారి, సర్కాఫరెన్స్ అని మీకు తెలిసిందే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2πr, అంటే 2 × 5 × 20 వేసారు అనుకోండి, ఎంత వస్తే అంత. సో రియల్లీ 157 అది సంథింగ్ వచ్చింది. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి సార్. 125.66 సంథింగ్ వచ్చింది. ఓకే, సో దీన్ని ఎలా పెట్టుకోండి. ఓకే, రేడియస్ తెలుసు మనకి, మనం జస్ట్ మనం ఏం చేసాం, సర్కాఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం అంతే. సర్కాఫరెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 125.66 వచ్చిందన్నమాట. ఓకే, సర్కాఫరెన్స్ అంటే ఏంటంటే ఆ ఏదైతే ప్లేట్ తీసుకున్నాడో సర్క్యులర్ ప్లేట్, ఆ ప్లేట్ యొక్క టోటల్ డిస్టెన్స్ అనమాట. అదే కదా మనం డ్రా చేయమన్నారు కదా, డ్రా ద ఇన్వాల్యూట్ ఫర్ సర్క్యులర్ ప్లేట్ అంటారు కదా, సర్క్యులర్ ప్లేట్ విత్ డయామీటర్ 20 mm అన్నాడు, అదే కదా. ఓకే, సో ఫస్ట్ ఎంత డయామీటర్ ఇచ్చాడో అంత డయామీటర్తో ఫస్ట్ మీరు ఒక సర్కిల్ డ్రా చేయండి. ఇది ఓకే, సర్కిల్ డ్రా చేయండి. ఎంత డయామీటర్ ఇచ్చాడో అంత డయామీటర్ మీకు తెలుసు. డయామీటర్ ఇస్తే సర్కిల్ ఈజీగా డ్రా చేసాడు. ఓకే, కంపాస్ పెడితే మీకు ఈజీగా వచ్చేద్దాం. ఓకే, సర్కిల్ వచ్చింది. దీని నుంచి దీన్ని 12 డివిజన్ చేయండి. అంటే ఎలా చేస్తారు, వెర్టికల్గా హారిజాంటల్ లైన్ కొడితే ఆటోమేటిక్గా 4 డివిజన్స్ అయిపోతుంది. ఓకే, 12 డివిజన్ చేయమని అంటే ఈచ్ డివిజన్ 3 డివిజన్ చేసుకోండి, అంటే 30 పెట్టుకోండి. సో ఫస్ట్ది, సెకండ్ది, ఫస్ట్ది, సెకండ్ది, సో 6 డివిజన్స్ అయిపోయినాయా. ఇక్కడ నుండి 0 అనుకుంటుంది, 0 1 2 3 4 5 6 7 8 9 10 and 11. ఓకే, జస్ట్ ఒక సర్కిల్ డ్రా చేశారు, దాన్ని 12 డివిజన్ చేశారు, అంత మీరు చేంజ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఒక లైన్ కొట్టండి ఫ్రమ్ 0 నుంచి, ఒక లైన్ ఒకటి కొట్టండి, హారిజాంటల్గా లైన్ కొట్టండి. ఓకే, ఇక్కడ వచ్చిన ప్రతి పాయింట్ని ఎక్కడి నుంచి కొట్టారు, 0 నుంచి జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ ఒకటి కొట్టారు, అంతే సింపుల్గా. ఓకే, ఇక్కడ నుంచి ఎంత 125 సర్కాఫరెన్స్ ఎంత, అంటే దీని యొక్క సర్కాఫరెన్స్ ఎంత 125, అంతే కదా. అంటే ఇది రోల్ అవుతే ఏ పాయింట్ దగ్గర అయితే జాయిన్ చేసినా అదే పాయింట్ వస్తే కానీ దాన్ని సర్కాఫరెన్స్ అంటారు అనమాట. అంటే 0ని మళ్ళీ దీని మీద రోల్ చేస్తే మళ్ళీ 0 పాయింట్స్ అవుతుంది కదా, అదాన్ని సర్కాఫరెన్స్. అది ఎంత అన్నాను, 125. సో ఇదే 0.0. ఓకే, ఎందుకంటే 0 నుంచి 0 కదా గంట అయ్యింది. ఓకే, సో ఇక్కడ నుంచి 0 తర్వాత వచ్చిన పాయింట్ ఏంటి, ఇక్కడ నుంచి 11. ఓకే, 10, అంటే ఇది టోటల్ డిస్టెన్స్ని 12 డివిజన్ చేయండి. 0 నుంచి 0కి, ఏదైతే 0 నుంచి 0కి వచ్చిందో, ఎందుకంటే పైన సర్కిల్ ఎన్ని డివిజన్ చేసాం,
12. సో ఈ లైన్ కూడా 12 డివిజన్ చేయండి, అంటే 125/12 అప్రాక్సిమేట్లీ మనకి 12.5 సంథింగ్ ఎంత వచ్చింది, 12.5 ఎంత వచ్చింది అంటే 1.2 సెంటీమీటర్స్, 1.2 సెంటీమీటర్స్. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12 డివిజన్స్ వచ్చినాయి లేదా, అంటే 125 12 డివిజన్ చేయండి అంతే, ఏం కాదు. అంటే ఈచ్ డివిజన్ ఎంత వస్తుంది మనకి, ఈచ్ డివిజన్ ఎంత వస్తుంది, ఈచ్ డివిజన్ 1.2 అదే 12 mm వచ్చింది అన్నమాట, అందుకే ఏం కాదు. ఓకే, ఒక లైన్ కొట్టారు, దీన్ని ఏం చేశారు, డివిజన్ చేశారంటే ఇది 11th లైను, 10th లైను, అలాగే ఇది 9th లైను, ఇది 8th లైను, 7 లైను, 6 లైను, 5 లైను, 4 లైన్, అలాగే కనిపిస్తుందా ఎంత కింద 3 లైను, 2nd లైను, 1 లైను, 0 డాష్ లైన్. అన్నీ మీరు ఈజీగా డివిజన్ చేసుకుంటే ఈజీగా డివైడ్ అయిపోతాయి. సర్కిల్ డ్రా చేశారు, దాన్ని 12 డివిజన్ చేశారు, లైన్ డ్రా చేశారు, దాన్ని 12 డివిజన్ చేశారు, అంతే. అందుకు మీరు చేసింది ఏం లేదు. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడే చూడండి ఒకసారి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇదే కొంచెం డిఫరెంట్. ఈ లైన్ అన్నింటికి ఈ లైన్ కదా, ఫస్ట్ 11th లైన్ కదా, దీనికి పర్పెండిక్యులర్ ఒక లైన్ కొట్టండి త్రూ ఈ సర్కిల్ పైన. అలాగే 10th లైన్ కదా ఇది, ఓకే మళ్ళీ ఇది 9th లైన్ కదా, ఇది 8th లైన్ కదా, అలాగే 7th లైన్ కదా, అలాగే ఇది 6th లైన్ కదా, అలాగే నేను ఇది కొంచెం అరేంజ్ చేస్తాను, 6th లైన్ అయింది, ఇది 5th లైన్ కదా. పర్పెండిక్యులర్ ఉన్నాయి లేదా చూడండి ఒకసారి, క్లియర్గా ఉంటాయి, అన్నింటికి పర్పెండిక్యులర్ ఉంది, ఏం లేదు. పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేయండి. పర్పెండిక్యులర్ అంటే 9th కదా, అలాగే దీన్ని కూడా పర్పెండిక్యులర్ లైన్, అలాగే పర్పెండిక్యులర్ లైన్, అలాగే దీనికి కూడా పర్పెండిక్యులర్ లైన్, దీనికి కూడా పర్పెండిక్యులర్ లైన్ వచ్చినాయా. పర్పెండిక్యులర్ లైన్స్ అన్నిటికీ వచ్చింది చూడండి ఒకసారి. ఓకే ఓకే, ఇక్కడ వరకు ఓకేనా. ఏం చేశారు, జస్ట్ ఆ ప్రతి పాయింట్ దగ్గర నుంచి 11 నుంచి పర్పెండిక్యులర్ లైన్, 10 నుంచి 9 నుంచి 7 నుంచి 6 నుంచి ఎన్ని పాయింట్స్ వస్తాయి అన్ని పాయింట్స్, అంటే మనకి ఎన్ని లైన్స్ వస్తాయి, 12 లైన్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ఇది లాస్ట్ 12 అన్నమాట, 12 లైన్స్. ఎందుకంటే 12 పాయింట్స్ ఉంటాయి కాబట్టి లైన్, ప్రతి పాయింట్ దగ్గర ప్రతి లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్, ఈ లైన్ పర్పెండిక్యులర్ అయితే ఏం లేదు. ఇప్పుడు చూడండి ఒకసారి, కాన్సన్ట్రేట్ చూడండి, విన్నారా, చూడండి ఒకసారి. 0 0 0 నుంచి 1 డాష్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోండి. సేమ్ డిస్టెన్స్ అంటే 0 నుంచి 11 డాష్ కదా, 11 పాయింట్ కట్టండి, ఇదే కదా 11th లైన్, ఇదే కదా 11th లైన్. 11th లైన్ దగ్గర రండి, కట్టేనా ఏ రేడియస్తో 0 నుంచి 11 డాష్ రేడియస్తో ఇక్కడికి వచ్చి 11th లైన్ మీదకి వచ్చి చేసి కట్ చేసాం ఈ లైన్ మీద, పర్పెండిక్యులర్ లైన్ మీద, అంతే. నెక్స్ట్ అన్నీ తెలిసిపోతుంది. 0 నుంచి 10 డాష్ ఏ లైన్ రావాలి, 10 దగ్గరికి రండి, కట్ చేయండి. మళ్ళీ 0 నుంచి 9 లైన్ దగ్గర వచ్చి కట్ చేయండి. అలాగే 0 నుంచి 8కి 8 రండి, అలాగే 0 నుంచి 7 ఎక్కడికి వచ్చేయండి. అలాగే 0 నుంచి 6 ఇదే కదా 6, అలాగే 0 నుంచి 5కి అంటే ఇదే కదా 5, ఇది 5, ఇది 5 కదా. ఓకే, 0 నుంచి 4కి, 0 నుంచి 4కి ఇదే కదా 4th లైన్. ఓకే, అలాగే 0 నుంచి 3కి, 0 నుంచి 3కి ఇది 3 లైన్. ఓకే, అలాగే 0 నుంచి 2కి ఇదే కదా 2 లైన్. అలాగే 0 నుంచి 1కి ఇదే కదా 1 లైన్.
అలాగే 0 నుంచి 0కి ఎంత డిస్టెన్స్ అయితే అంత. ఇవన్నిటిని జాయిన్ చేయండి. 0 నుంచి స్టార్ట్ చేయండి. 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే we will get మొత్తం కనపడదు. ఇన్వాల్యూట్ వచ్చిందా రాదా? సో దీన్నే ఇన్వాల్యూట్ అంటారు అనమాట. సో దీన్నే ఇన్వాల్యూట్ ఫర్ సర్కిల్ అంటారు అనమాట. ఏం లేదు, వచ్చిన పర్పెండిక్యులర్కి ఇక్కడ డిస్టెన్సెస్ని బట్టి కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే నెంబరింగ్ తెలుసు మనకి, ఇక్కడ నెంబరింగ్ తెలుసు. ఆ నెంబరింగ్ వరకు వెళ్తారు, ఆ నెంబర్ సో కట్ చేసుకుంటూ వెళ్తారు. ఆటోమేటిక్ పాయింట్స్ వచ్చేస్తాయి మనకి. ఆ పాయింట్ అన్నింటిని జాయిన్ చేశారనుకోండి ఇన్వాల్యూట్ వచ్చేసింది అనమాట. ఇదే సర్క్యులర్ ప్లేట్కి ఇన్వాల్యూట్ అనమాట. మనం ఏం అడిగాడు? డ్రా ద ఇన్వాల్యూట్ ఫర్ ఏ సర్క్యులర్ ప్లేట్. ఇదే కదా సర్క్యులర్ ప్లేట్ ఇన్వాల్యూట్ వచ్చిందా లేదా? సర్క్యులర్ ప్లేట్ విత్ డయామీటర్ 20 mm. చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ప్లేట్, స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, స్క్వేర్ ప్లేట్ ఇచ్చాడు. చూడండి ఒకసారి క్వశ్చన్ ఎలా పెడతాడంటే డ్రా ఇన్వాల్యూట్ ఫర్ స్క్వేర్ ప్లేట్. స్క్వేర్ ప్లేట్ అడిగితే అలా చేయాలి. విత్ సైడ్ ఇస్తాడు. విత్ సైడ్ 20 mm అని ఇచ్చాడు అనుకో. అలా డ్రా చేయండి. చూడండి ఒకసారి. ఫస్ట్ ఇచ్చిన స్క్వేర్ని యాజ్ టీస్గా స్క్వేర్ ఎంత డైమెన్షన్ ఉంటుందో ఆ డైమెన్షన్తో డ్రా చేసేసుకోండి. ఓకే, స్క్వేర్ తెలుసు కదా, స్క్వేర్ డ్రా చేయాలి. మీ డ్రా కొత్త అయితే పైన 20కి పెట్టుకోండి, ఇటువైపు 20 పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఎక్స్టెండ్ చేయండి, దీన్ని ఎక్స్టెండ్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేది స్క్వేర్ వచ్చేసింది. దీన్ని 0 అనుకోండి, 1 2 3. ఓకే, 0 నుంచి మళ్ళీ ఒక లైన్ కొట్టండి. సింపుల్గా లైన్ కొట్టి దీన్ని ఈ సైడ్ అంతా అది 20 కదా, అంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 × 20 పెట్టుకోండి, అంటే 80 mm. 0 నుంచి 80 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ పెట్టుకోండి. అదే పాయింట్ 0 అయిపోతుంది. ఓకే, దీన్ని మళ్ళీ ఏం చేస్తారు? ఎన్ని డిజైన్ చేయాలి? 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 డిజైన్స్, 1 2 3 4 అంతే సింపుల్. ఓకే, ఇది 3 అవుద్ది, 4 అవుతుంది, 2 అవుద్ది, 1 అవుతుంది సింపుల్గా. ఇప్పుడు చూడండి ఒకసారి, ప్రతి దానికి పర్పెండిక్యులర్ లైన్ కొట్టండి. ఎలా కొడతారు? ఎలా 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 ఓకే, జస్ట్ పర్పెండిక్యులర్ లైన్స్ అవసరం లేదు, జస్ట్ ఎక్స్టెండ్ చేయండి. ఏది యాక్చువల్ ఫిగర్ ఏది? ఇదే కదా, స్క్వేర్ ఇదే కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, 0 నుంచి 3కి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. 3 కడగండి, కట్ చేయండి బాగా. ఓకే, మళ్ళీ 0 నుంచి 2కి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి. 2 కడగండి, 2 కడగొచ్చి మళ్ళీ కట్ చేయండి. నెక్స్ట్ 0 నుంచి 1 కడగండి, ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోండి, కట్ చేయండి. ఓకే, ఈ పాయింట్స్ అన్నింటిని 0 నుంచి జాయిన్ చేసేయండి అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ అడిగితే ఉండొచ్చు. డ్రా ఇన్వాల్యూట్ ఫర్ triangular plate with side 30 mm అన్నదండి. ఫస్ట్ సైడ్ 30 mm ఒక ట్రయాంగిల్ రాజు, ఈక్వల్ ట్రయాంగిల్. చూడండి ఎలా రాయాలి? 30 పెట్టుకుంటారు, ఇటు 60 పెడతారు, ఆటోమేటిక్గా సో మనకి ఒక ట్రయాంగిల్ వచ్చేసింది. ఓకే, విత్ సైడ్ 30 mm. ఓకే, ట్రయాంగిల్ డ్రా చేయడం వచ్చు కదా, ఈక్వల్ ట్రయాంగిల్. ఇది 30 పెట్టుకోండి, ఇది 30 పెట్టుకోండి, సారీ ఇది 60 పెట్టుకోండి, ఇది 60 పెట్టుకోండి. ఆల్మోస్ట్ ట్రయాంగిల్లో ప్రాబ్లం యాంగిల్ మన ఇంట్లో వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది 0 1 2 అంతేనే కదా. సో సేమ్ దీన్ని
ఎక్స్టెండ్ చేయండి. ఓకే, ఎన్ని సైడ్స్? 3 సైడ్స్ కాబట్టి 3 ఇంటూ 30 60 సారీ 90 అంతే కదా, 90 mm. సో 0 నుంచి 90 వరకు పాయింట్ పెట్టుకోండి. సో ఈ పాయింట్ ఏమవుతుంది? 0 అయిపోయింది. ఓకే, సో ఎన్ని సైడ్స్ ఇది? 3 సైడ్స్ కాబట్టి 3 డివిజన్ చేయండి. 1 2 3. ఓకే, దీనికి లైన్స్ కొట్టండి, ఎక్స్టెండ్ చేసేయండి. ఫస్ట్ ఎక్స్టెన్షన్, సెకండ్ ఎక్స్టెన్షన్. ఓకే, థర్డ్ ఆల్రెడీ ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? 0 నుంచి 1కి సారీ ఇది 2 ఇది 1 అవుతుంది. 0 నుంచి 2కి తీసుకోండి. ఇక్కడ నుంచి 2తో ఒక ఆరు పట్టండి. ఓకే, అలాగే 0 నుంచి 1కి తీసుకోండి. 1 కాడికి రండి, తీసుకోండి. ఆటోమేటిక్గా వీటన్నిటిని జాయిన్ చేయండి. ట్రయాంగులర్ వచ్చేసి ట్రయాంగులర్ అన్నమాట. ఓకే, పాయింట్స్ ఇలా కట్ చేసి పాయింట్ పెట్టండి. ఇది P2 అనుకోండి, P1 అనుకోండి, అది P0. సింపుల్. ఓకే, చూడండి ఒకసారి. ఇలా కూడా అడుగుతున్నాడు, పెంటాగన్ మీద కూడా అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. డ్రా ఇన్వాల్యూట్ ఫర్ pentagon plate with the side 30 mm. 30 mm సైడ్ పెంటాగన్ యొక్క ఇన్వాల్యూట్ డ్రా చేయమన్నారు. ఫస్ట్ ఏం చేస్తారు? పెంటాగన్ డ్రా చేసుకోండి. పెంటాగన్ అంటే ఇదే కదా, 30 mm పెట్టుకోండి. ఇటు 108 పెట్టుకోండి, ఇటు 108 పెట్టుకోండి. ఓకే, దీని యొక్క డిస్టెన్స్ ఎంత? 30. దీని యొక్క డిస్టెన్స్ ఎంత? 30. అలాగే ఇటు కొట్టండి, లేదా ఇటు నుంచి ఒక ఆరు కొట్టండి, అలాగే ఇటు నుంచి ఒక ఆరు కొట్టండి. పెంటాగన్ ఫామ్ అయిపోతుంది. ఓకే, పెంటాగన్ వచ్చిన తర్వాత ఇది 0 1 2 3 and 4. ఓకే, సో దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎన్ని టోటల్ ఎంత? 5 సైడ్స్ కానీ 5 ఇంటూ 30 పెడతారు. 150 mm. 150 mmతో 0 అనే పాయింట్ పెట్టుకుంటారు. 0 పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ దీన్ని 5 డివిజన్ చేసుకోండి. 1 2 3 4 and 5. దీన్ని 4 అనుకోండి, 3 2 1. ఓకే, సో సేమ్ మళ్ళీ ఏం చేస్తారు? ఎక్స్టెండ్ చేయండి, ఎక్స్టెండ్ చేయండి, ఎక్స్టెండ్ చేయండి, ఎక్స్టెండ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. 0 నుంచి 4కి ఎంత ఇచ్చింది చూసుకోండి. 0 నుంచి 4, 0 నుంచి 3కి, 0 నుంచి 3కి, అలాగే 0 నుంచి 2కి, 0 నుంచి 2కి, అలాగే 0 నుంచి 1కి, 0 నుంచి 1కి. 1 తర్వాత డైరెక్ట్ పాయింట్ పెట్టుకోండి. మళ్ళీ ఇది P4 P3 P2 P1 అండ్ P0. ఓకే, సో వీటన్నిటిని ఒక డార్క్ పెన్సిల్ యూజ్ చేసి జాయిన్ చేసి ఓకే.